హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ లాగ్. సో ఈరోజు మా తమ్ముడు ఇరుముడు అని చెప్పాను కదండి. సో ఊరికి వెళ్తున్నా. మార్నింగ్ 4కి లేచాను. మా ఆయనకి వంట చేసేసి నేను రెడీ అయ్యి ఇంక ఈరోజు గురువారం కదండి, దేవుడికి దండం పెట్టుకొని ఇంకా పాపకైతే స్నానం చేయించలేదు. యాక్చువల్గా మా ఆయన కూడా రావాలనుకున్నాడు, బట్ వర్క్ ఉంది కాబట్టి రాలేకపోతున్నాడు. ఫస్ట్ టైం అంటే 2 ఇయర్స్ తర్వాత మా ఆయన లేకుండా వెళ్తున్నా ఊరికి. మా లవంగం చూడండి, నేను వస్తా డాడీ అని చెప్పి వెనకాల వచ్చాడు. ఇంకా మా ఆయన ఏం చేసేది లేక ఎక్కించుకొని వచ్చాడండి. అందరూ మమ్మల్ని చూస్తున్నారు వింతగా బస్ స్టాప్లో. సో వాడికి సీట్ లేదంట, నిల్చుకొనే ఉన్నాడు. వాడు బాధ చూడండి. నేను ఎలారా చలికి వెళ్ళేదనేసి నేను బాధపడుతుంటే వాడు సీట్లు కుదరలేదండి. సో ఇలా గేట్ పడిందండి, అక్కడ గేట్ పడిందండి. పాప అయితే నిద్రపోయింది. ఇంక ఇంటికి వచ్చేసామండి. 40 మినిట్స్ అలా పట్టింది. సో గుడి అని చెప్పాను కదండి, చూడండి వ్యూ ఎంత బాగుందో. 6:30 అవుతుందండి మా పొలాలంతా. సో మా తమ్ముడు నాకు ఎదురుగా వస్తున్నాడు. బావ ఎక్కడ అంటున్నాడు. పాపం బావ రావాలన్నాడు, బట్ వర్క్ ఉంది రాలేకపోయాడని చెప్తున్నా. హనీ పాప కోసం వస్తున్నాడండి. చూసి 2 డేస్ అయిపోయింది కదా. హనీ పాపకి హాయ్ చెప్తున్నాడు. బొట్టు పెట్టాడండి తనే అక్కడ, భయపిస్తున్నాడు. ఇంక నేను లోపలికి వచ్చానండి గుళ్ళోకి. సోములంతా ఇప్పుడే స్నానం చేసుకొచ్చారంట. ఇంకా సో గుళ్ళోకి వెళ్తున్నా. ఇంకా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. నైట్ చేశారంటండి పూజ. మా మమ్మీ నిన్నే రమ్మని చెప్పారు, బట్ నాకు పాప ఉంది కదండి, ఇంకా చలికి ఎందుకులే అని చెప్పి మార్నింగ్ వచ్చాను. బాగా చేశారండి. ఇంక గురువారం కదండి, దేవుడికి దండం పెట్టుకొని పోవాలనేసి వచ్చారు లోపలికి. మా డాడీనే చూడండి ఎంత బాగా రెడీ చేశారో. మార్నింగ్ 5కి లేచి ఎంత రెడీ చేస్తారండి. ప్రతిరోజు మా డాడీనే చేస్తారు పూజ. సో పెళ్ళి కాకముందు 24 అవర్స్ ఇక్కడే ఉండేదంటే, అంటే నేను పీజీ చేశాను కాబట్టి కాలేజ్ ఉన్నప్పుడే మాత్రమే కాలేజ్కి వెళ్ళేదాన్ని. ఇంటి దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అటెండ్ అయ్యేదాన్ని. ఎప్పుడు గుడికాడే ఉండేదాన్ని అండి. సో మా తమ్ముడు ఇంకా ఇంటికి వచ్చారు. పాదపూజ చేసుకుంటున్నాను. ఈ ఇయరే ఫస్ట్ టైం చేస్తున్నానండి పాదపూజ. ఎవ్రీ ఇయర్ మా మమ్మీనే చేసేవాళ్ళు. హనీ పాప మంచి బిడ్డ పుట్టింది కాబట్టి ఈసారి అయ్యప్ప స్వామి లాంటి బిడ్డ పుట్టాలి అంటున్నారు మా మమ్మీ. చాలమ్మ ఈసారి ఇప్పటికే నా ఓపిక పోయింది, ఆమెతో ఏగేదానికి కష్టంగా ఉంది నాకు, ఇప్పుడే కాదులే అని చెప్పాను. మా తమ్ముడు ఎక్కిరిస్తున్నాడండి నన్ను. చాలు స్వామి, నీ బుద్ధులే వచ్చినాయన్నీ ఏగలేకపోతున్నా, ఇంకొకరిని కనేటప్పుడు మాత్రం నీ బుద్ధులు మాత్రం రాకూడదని మొక్కుకుంటున్నానని చెప్పాను. సో హనీ పాప స్నానం చేసుకొచ్చిందండి ఇప్పుడే. డ్రెస్ వేసుకున్నాక పూజ చేపిద్దాం అనుకున్నా, బట్ స్వామి ఇంకా తినాలి కదండి. సో చిన్నపిల్లకాయలకి ఏముందిలే అండి, అందుకే దండం పెట్టి చేశాను. ఇంత బాగా మొక్కుతుంది చూడండి వాళ్ళ మామ కాల్ని. సో ఇంకా ఇరుముడి స్టార్ట్ చేశారండి, వెళ్తున్నారు స్వాములు బయలుదేరి.